ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. నిన్న 25వ తారీఖు నిన్న జరిగినటువంటి దుస్సంఘటన, ప్రవీణ్ ప్రగడాల గారు మీద జరిగినటువంటి దుస్సంఘటన, అది యాక్సిడెంట్ అని మనం నిర్ధారణ చేయలేం. పోస్ట్ మార్టం జరుగుతుంది. మరి దాని మీద పోస్ట్ మార్టం చేసే వాళ్ళని తారుమారు చేయొచ్చు. మరి ఈ కెమెరా పుట్టు అవుట్ ఇచ్చే వాళ్ళని కూడా తారుమారు చేయొచ్చు రాజకీయ నాయకులు. ఏమండి, దేవుణ్ణి రాజకీయ నాయకులు వాడుకుంటూ మతోన్మాదం అంటే వాళ్ళకి అనుకూలంగా మలుచుకునే విధంగా రాజకీయం చేసేస్తున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రవీణ్ ప్రగడాల గారు దేవుని పక్షాన పోరాడే ఒక మంచి యోధుడు, మంచి పోరాట పతిమ గలవాడు. ఎన్నో డిబేట్లు చేశాడైనా, ఎన్నో డిబేట్లలో న్యాయయుక్తంగా పోరాడినటువంటి వ్యక్తి. నవ్వుతూ నవ్విస్తూ ఎంత మంచి వ్యక్తి అండి నిజంగానే. ఆయన రక్షణ టీవీలో ఆయన మాట తీరు, ప్రశ్నలకు సమాధానం, డినామినేషన్ కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ సత్యాన్ని అన్వేషించినటువంటి ఒక సత్యాన్వేషి, ఒక మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం క్రైస్తవ్యం కోల్పోవటం చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ మనం బాధపడవలసిన సంగతి ఏం కాదండి. ఎందుకంటే యేసుప్రభువుల వారిని సిలువ వేయడానికి కొట్టుకుంటా తీసుకెళ్తున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు ఏడుస్తూ ఉంటే యేసుప్రభువుల వారు అన్న మాట, అమ్మలారా మీరు నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. అసలు నేను వచ్చింది మీ కొరకు, ప్రాణం పెట్టడమే మీ కొరకు వచ్చాను, ప్రాణం పెట్టాను, మిమ్మల్ని రక్షించడానికి రక్షణ ప్రణాళికను సిద్ధపరిచేశాను. నేను వెళ్ళిపోతున్నాను. నాకు తండ్రి ఇచ్చిన కాలం 33.5 సంవత్సరాల ఆయుష్కాలం ఈ భూమి మీద. ఐ ఆమ్ హ్యాపీ. నేను మరణిస్తే నా తండ్రి దగ్గరే ఉంటాను నేను. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కొరకు హతసాక్షులుగా యేసుక్రీస్తు ఎన్నుకున్న 12 మంది శిష్యులు కూడా రంపాల చేత కొయ్యబడ్డారు, కత్తుల చేత పొడవబడ్డారు, రాళ్ల చేత కొట్టబడ్డారు, నూనెలో వెయ్యబడ్డారు, తలక్రిందులుగా సిలివేయబడ్డారు, ఊరు నుండి ఊరిమికి తరిమేయబడ్డారు. అనేక హింసలు పెట్టారు శిష్యుల్ని. ఏ ఒక్కరూ కూడా మరి సాధారణమైన మరణాన్ని పొందలేదండి. అందరూ కూడా హతసాక్షులుగా క్రీస్తు కొరకు చనిపోయే. యేసుక్రీస్తు ఎన్నుకున్న 12 మంది శిష్యులు ఆ రీతిగా చనిపోవలసిన అవసరం ఏంటి? మరి వాళ్ళని కాపాడలేడా దేవుడు? మతోన్మాదులు వేస్తున్న ప్రశ్నలు, నిజమైన దేవుణ్ణి ప్రార్థించడం లెగిస్తాడని ఒకడు, నూనె పట్టుకొచ్చి పోయిండి లెగిస్తాడని ఒకడు, దశమ భాగాల కోసం కొట్లాట్లో చనిపోయి ఉంటాడు వీడని ఒకడు. ఏనాడు డబ్బు ప్రస్తావన ఎత్తని వ్యక్తి మన ప్రవీణ్ ప్రగడాల గారు. ఆయనకి ఇద్దరు ఆడబిడ్డలు అయితే మరొక 2 ఆడబిడ్డల్ని దత్తత తీసుకుని మరొక 10 మంది అనాథ పిల్లల్ని, 14 మంది పిల్లల్ని చదివిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తున్నటువంటి మంచి మనసున్న వ్యక్తి అండి ప్రవీణ ప్రగడాల గారు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, బాధేస్తుంది. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన నేను చూడలేదు, ఏనాడు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఆయన మాటలు, ఆయన పనితీరు, దేవుని కొరకు పోరాడిన ఆయన ప్రతిమ, ఆయన ప్రతిభ, ఆయన గొప్ప సైనికుడండి. మంచి పోరాటం పోరాడాడు పౌలు వలె. నేను మంచి పోరాటం పోరాడి తిని గురి వద్దకు పరిగెట్టాడు. ఆయన గురి వద్దకు పరిగెట్టాడు. గురి లేకుండా పరిగెట్టలేదు. నిజదేవుణ్ణి నిక్కర్షిగా ప్రకటించాడు. ఎన్నో డిబేట్లు చేశాడు ఆయన. ఎందరో వ్యక్తులకు మధ్య వ్యక్తులుగా ఉండి సమన్వయపరిచాడు ఆయన. నిజంగా అలాంటి వ్యక్తిని కోల్పోవటం చాలా బాధాకరమైన విషయం అండి. జీర్ణించుకోలేకపోతున్నాం. అయితే ఈ మతోన్మాదులు ఒక్కొక్కరిని లేపేయాలి, క్రైస్తవ్యాన్ని అంతం చేసేయాలి అనే వాదనతో ఉంది ఈ యొక్క మతోన్మాదం. ఎవరు కూడా ఈ మతోన్మాదాన్ని అరికట్టట్లేదండి. దూషణ, బైబిల్ గ్రంథాన్ని దూషిస్తున్నారు. ఇలాంటి హేళన చేస్తున్న వారిని చట్టం ఎందుకు శిక్షించట్లేదు అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులమైన మనము ఏనాడు ఇతర మతాలని దూషించొద్దు. అర్థమైందా? నీ యొక్క బైబిల్ యొక్క గొప్పతనాన్ని, ఖ్యాతిని ప్రకటించు. ఎందుకంటే ఇందులో అంత మహాత్యం ఉన్నది. నీ దేవుడి గొప్పతనాన్ని నువ్వు ప్రకటించగల శక్తి సామర్థ్యాలన్నీ దేవుడు మనసు పుస్తకంలో రాయించి మన చేతికి ఇచ్చాడు.
ఇది రెండంచులు గల ఖడ్గం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కొరకు మనము దేవుని కొరకు న్యాయవాదిగా, దేవుని కొరకు సైనికుడిగా మనం పోరాడాలి. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి గ్రంథం అలాంటిది. మనకు జీవగ్రంథము, జీవపు మాటలు, నిత్య జీవము గల మాటలు బ్రతికిస్తాయి. బ్రతుకు తర్వాత మరో బ్రతుకుందని ప్రకటిస్తాయి. ఎవరండి, ఎవరు చెప్పగలరు ఈ మహత్తు గల మాటలు? యావత్ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఏమండి, మనకు జీవమునిచ్చిన దేవుడు, ప్రతి క్షణం మనల్ని కాపాడుతున్న దేవుడు. మరి ఎందుకు కాపాడలేదు ప్రవీణ ప్రగడాల గారిని అంటారా? చాలు నాయనా, నీవు నా కొరకు పోరాడిన పోరాటం చాలు, వచ్చేయి. ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. చూసారా, డెడ్ బాడీగా పడిపోయాడు ఆయన. ఏమండి, ప్రకటించిన పెదాలను కోసేశారండి, ముఖాన్ని చిన్నాభిన్నం చేసేశారు. హెల్మెట్ ఉంది ఆయనకి, హెల్మెట్ కూడా అలాగే ఉంది. హెల్మెట్ ఉండి కూడా చనిపోతాడా? బండికి ఏమి కాకుండా, కాలు చేతులు విరగకుండా, ఏమండి, వస్త్రాలు చిరగకుండా, ఏమండి, ఆ రీతిగా మరణించటం, యాక్సిడెంట్ అవ్వటం సహజమంటారా? దేవుడు ఇడిచిపెట్టాడండి, దేవుడు ఇడిచిపెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుని కొరకు బ్రతకాలి. మరి ఎందుకు చాలు నాయనా, ఈ హింస చాలు, నీకు వచ్చాయి నా దగ్గరికి. విశ్రాంతి స్థలాన్ని నెమ్మది పొందే స్థలంలో నువ్వు ఉండు. ఆత్మను చంపనేరక శరీరమును చంపువానికి భయపడకుడి. ఆత్మను శరీరమును రెండిటిని కలిపి అగ్నిలో పడవేయువానికి భయపడండి. చూడలేదంటారా? ఆయన్ని ఎవరు ఏమి చేశారో చూడలేదంటారా? కన్నులు చేసినవాడు కానకుండునా, చెవులను నిర్మించిన వాడు వినకుండునా? ఏమండి, ఆయన కనుదృష్టి, యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. నాకు రహస్య స్థలం ఏదైనా ఉందా అంటున్నాడు. నా కంటికి కనబడని సృష్టం ఈ భూప్రపంచంలో యారిన నేలపైన ఎక్కడైనా ఉందా? తప్పించుకోగలవా? జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమని గమనించావా? ఏనాడైనా ఆలోచించావా? అర్థం చేసుకున్నావా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ప్రవీణ్ ప్రగడాల గారు మరణం దేవుని దృష్టిలో విలువైనదండి. మంచి పోరాటం పోరాడాడు. కానీ వారి కుటుంబానికి, వారి బిడ్డలకు, వారు సంరక్షిస్తున్న 14 మంది పిల్లలకు దేవుడు ఆదరణ, ఓదార్పునివ్వాలని ప్రభువు పేరట ప్రార్థిస్తూ, మీరందరూ క్రైస్తవుల బిడ్డలుగా మన అందరము ఇతర మతాల్ని దూషించొద్దు. ఇతర దేవతల తప్పులను బయటికి తీయనవసరం లేదు. నీ దేవుని గొప్పతనాన్ని ప్రకటించు. ఏముందండి ప్రకటించడానికి ఇతర గ్రంథాలలో? ఏం చెప్పగలరు? కానీ నువ్వు చెప్పగలవు. మూలాలకెళ్ళి చెప్పగలవు, మూల పాఠాలు చెప్పగలవు, మూలం ఎవరో చెప్పగలవు, సృష్టికర్త ఎవరో చెప్పగలవు, సృష్టింపబడిన ప్రతి వస్తువును ఎక్కడ నుండి వచ్చినవో చెప్పగలవు. వృక్షశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది, జీవశాస్త్రం ఎక్కడ వచ్చింది, మానవ శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది, ఖగోళ శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది, ఆరిన నేలపైన ఉన్న 830 కోట్ల మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఆయా దేశాలలో ఉన్న జనాంగం చెప్పగలవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచ దేశంలో మాట్లాడుతున్న భాషలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలవు నువ్వు. ఈ మానవ నిర్మాణం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలవు నువ్వు, క్రైస్తవుడా. అది నా దేవుని గొప్పతనం. మన దేవుని గొప్పతనాన్ని ప్రకటిద్దాం. దేవుని కొరకు అవసరమైతే హతసాక్షులుగా చనిపోవడానికి సిద్ధపడదాం. ఎవరు జడియవద్దు. క్రైస్తవ పిల్లలముగా జీవగ్రంథాన్ని చేతపట్టిన మనము ఈ దేహాన్ని విడిచిపెట్టిన ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒక్కసారి గమనించండి. ఏమండి, క్రీస్తు కొరకు హతసాక్షులుగా నిలబడటానికి ధైర్యం తెచ్చుకోండి. జీవగ్రంథంలో ఉన్న జీవపు మాటలను ప్రకటించడానికి సిగ్గుపడవలసిన అవసరం లేదు. మనము పునరుద్ధానుడైన క్రీస్తుని గూర్చి ప్రకటిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం మనందరికి ఒక గుణపాఠం కావాలి. ఏమిటి? నా బ్రతుకేంటి, నేను బ్రతుకుతున్న బ్రతుకేంటి, ప్రకటించటం మట్టుకే కాక ఆ ప్రకారంగా జీవిస్తూ అనేక మందిని జీవింపచేస్తూ బ్రతకాలి. ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఆయన ప్రేమగానే అందరి పట్ల ప్రేమానురాగాలతో నవ్వుతూ నవ్విస్తూ దేవుని మాటలు చక్కగా ప్రకటించాడండి. క్రీస్తు సైనికుడు. ఆ కుటుంబానికి ఆదరణ కలగాలని ప్రార్థిస్తూ మీ అందరికీ మరి ప్రవీణ పగడాల వారి విషయంలో ప్రార్థించమని, వారి కుటుంబం గురించి ప్రార్థించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలండి.